డ్రాఫ్టింగ్ నేను చూపిస్తున్నాను. ఇందులో 3 సైజెస్ ఉంటాయి, అడల్ట్ సైజు, మీడియం సైజు, స్మాల్ సైజు. అన్నింటికి ఒకటే డ్రాఫ్ట్ నేను చూపిస్తున్నాను ఒక్క పేపర్ పైన. దీనికి ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకోవాలి. ఆ రెక్టాంగిల్లో ఎంత మెజర్మెంట్స్ అంటే ఇది వచ్చేసి 6.25 అంటే 6/1/4 ఇంచ్ వెడల్పు. లెంత్ వచ్చేసి ఎంత తీసుకోవాలంటే 6/3/4. ఇది 6/3/4 ఇంచ్. ఇది అడల్ట్ సైజు. ఫస్ట్ అడల్ట్ సైజ్ చూపిస్తాను, తర్వాత చిన్న సైజెస్ చూపిస్తాను. సో 6/1/4 6/3/4 తీసుకున్నాక ఇది కూడా ఆబ్వియస్లీ 6/3/4 అవుతుంది, ఇది వచ్చి 6/1/4 అవుతుంది. ఇలా రెక్టాంగిల్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక ఈ చివరి నుంచి మనం ఏం చేస్తామంటే ఇటువైపుకి ఒక 1/4 ఇంచులో ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1/4 డౌన్ కి ఇది ఎంత అంటే 1/4. డౌన్ కి ఎంత చేసుకోవాలి అంటే 2/4, 2 ఇంచులు ఒక 1/2 ఇంచు, 2/4 ఇంచు దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఇవి రెండు స్ట్రైట్ లైన్ తో జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి ఇటువైపుకి 1/3/4 దగ్గర ఇంకో మార్కింగ్ చేసుకోవాలి. 1/3/4 1 ఇంచు, నెక్స్ట్ 3/4 ఇంచు పెట్టుకున్నాక ఈ రెండు పాయింట్స్ ని కర్వీగా మనం అటాచ్ చేసుకుంటాము. లేదా మీ దగ్గర ఫ్రెంచ్ కర్వ్ ఉంటే ఈజీగా జాయిన్ చేయొచ్చు, లేదంటే ఇలా హిప్ కర్వ్ ఉన్న కొంచెం కర్వీగా ఇవి రెండు పాయింట్స్ ని అటాచ్ చేసుకున్నాం. ఇలా చేసుకున్నాక లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచి 1/4 ఇంచు డౌన్ కి రావాలి. ఈ 1/4 ఇంచ్ నుంచి 2.5 ఇంచ్ వరకు ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఇది స్ట్రైట్ లైన్ 2.5 డ్రా చేసుకున్నాక ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి మళ్ళీ కర్వీగా జాయింట్ చేసుకోండి. ఈ కర్వ్ ఇలా ఉండకూడదు, ఇలా పెట్టుకోవాలి. ఇలా కర్వీగా జాయింట్ చేసుకున్నాక నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఇది 2.5 ఇంచు, ఇక్కడ నుంచి కిందకి 3.5 ఇంచెస్ లో ఇంకొక మార్కింగ్ చేసుకోండి. ఈ 3.5 ఇంచ్ నుంచి ఇక్కడికి జనరల్ గా ఏంటంటే మాకు 1/4 ఇంచు సీమ్ వదులుకోండి, ఇక్కడ కూడా 1/4 ఇంచు సీమ్ వదులుకోండి. ఇది వచ్చి స్ట్రైట్ లైన్. ఇక్కడ నుంచి ఈ పాయింట్ కి స్ట్రైట్ లైన్ తో జాయింట్ చేసుకుంటాం. ఇది మనకి అడల్ట్ సైజు. ఈ 1/4 ఇంచు ఇక్కడ వచ్చేసి ఇది మనకి సీమ్ అలవెన్సెస్ అవుతాయి. మిగతా అన్ని సీమ్ అలవెన్స్ ఇందులోనే ఉన్నాయి. ఇది ఆన్ ఫోల్డ్ వస్తుంది. ఇది ఫోల్డ్ పైన పెట్టేస్తాం ఈ పార్ట్ వరకు. ఇంకా మిగిలిందంతా మనకి ఓపెన్ ఎండ్స్ వస్తాయి అన్నమాట. ఇది సీము. వీటన్నిటికీ మొత్తం ఇందులోనే సీమ్స్ వచ్చేసాయి. ఇది అడల్ట్ సైజు. ఇప్పుడు నేను మీకు మీడియం సైజు చూపిస్తాను. మీడియం సైజ్ దానికి ఏం చేస్తామంటే టోటల్ ఈ రెక్టాంగిల్ సైజే తగ్గిస్తాము. ఎంతకి తగ్గిస్తాం మీడియం సైజ్ కంటే? ఇది మనకి 6/1/4 ఉంది కదా, 6 ఇంచెస్ సరిపోతుంది. ఇప్పుడు నేను ఇంకొక కలర్ పెన్సిల్ తో చూపిస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఇది 6 ఇంచెస్. ఇక్కడ ఈ పొడవు వచ్చేసి మనకి 6/3/4 ఉంది కదా, 1 ఇంచు తగ్గిస్తాం. 5/3/4 ఇది. సో ఇవి రెండు జాయిన్ చేస్తాం మనం. ఇక్కడ ఒక 1 ఇంచ్ తగ్గించేసి 5/3/4 కి మార్కింగ్ పెట్టేసి ఇవి జాయిన్ చేస్తాం. తో చేసిన మార్కింగ్ అంతా మగవాళ్ళకి సరిపోయిద్ది. ఇప్పుడు మనం చేసుకునేది ఆడవాళ్ళకి సరిపోతుంది.
ఇలా వచ్చాక ఈ ఎడ్జ్ నుండి సేమ్ ఇక్కడ 1/4 పెట్టినట్లే దీనికి కూడా 1/4 మనం మార్కింగ్ చేసుకుంటాం. ఇది 1/4 మార్కింగ్. నెక్స్ట్ ఈ డౌన్ కి వచ్చేటప్పుడు 2/4 ఇక్కడ నుండి తీసుకుంటాం. ఇక్కడ నుంచి 2/4 ఇక్కడికి వస్తుంది మార్క్. 2/4 పెట్టుకుంటాము. ఇవి రెండు జాయిన్ చేస్తాము. చేసుకున్నాక ఈ లైన్ పైన మనము ఈ ఎడ్జ్ నుండి చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఎడ్జ్ నుండి ఇది ఇక్కడ వచ్చి 1/3/4 తీసుకున్నాం. ఇక్కడ నుంచి 1/4 తీసుకుంటాం. 1/4 ఈ 1/4 పాయింట్ నుంచి ఈ పాయింట్ కి మనము ఇలా కర్వీగా జాయిన్ చేస్తాం. ఇది ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ నుంచి డైరెక్ట్ గా అటాచ్ చేయొచ్చు. ఇది ఈ లైన్ ఇంకంతా కామన్. ఇక్కడ మాత్రం ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి జాయిన్ చేస్తాం. అది అంతకు ముందు ఉన్న అడల్ట్ సైజ్, ఇది మీడియం సైజ్ కి. కొద్దిగా స్లైట్ గా ఇటు సైడ్కి వచ్చేస్తుంది. సో ఈ లైన్ మనకి మీడియం సైజ్ అవుతుంది. ఇలా ఇది మీడియం సైజ్ అవుతుంది. ఇప్పుడు స్మాల్ సైజ్ ని నేను ఒకసారి చూపిస్తాను. స్మాల్ సైజ్ కి ఇంకొంచెం తగ్గుతుంది రెక్టాంగిల్ సైజ్. స్మాల్ సైజ్ కి మనం ఏం చేస్తామంటే ఇక్కడ 5 3/4 ఇంచ్ దగ్గర రెక్టాంగిల్ ని మార్క్ చేసుకుంటాము. అంటే ఇంకో 1/2 ఇంచు మనం తగ్గిస్తున్నాం. 5 3/4 పాయింట్. ఇక్కడ కూడా 5 3/4 పాయింట్ పెట్టుకుంటాము. ఇది వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకుంటాం. ఒక నిమిషం. ఈ లెంత్ వచ్చేసి మనం ఎంత పెట్టుకుంటామంటే 5.5 ఇంచెస్ పెట్టుకుంటాము. 5.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని రెక్టాంగిల్ డ్రా చేసుకుంటాం. సో ఇది 5 3/4. లెంత్ వచ్చేసి మనకి 5.5 ఇంచెస్. ఇలా మార్క్ చేసుకున్నాక దీనిపైన ఇక్కడ నుంచి 1/4 ఇంచ్లో ఇంకో మార్కింగ్ పెట్టుకుంటాం. 1/4 ఇంచ్ అంటే ఇక్కడికి వస్తుంది. ఈ పాయింట్ నుంచి డౌన్ కి వచ్చేసి మనం ఎంత పెట్టుకుంటామంటే 2 ఇంచెస్ పెట్టుకుంటాం. డౌన్ 2 ఇంచెస్ డీప్. ఈ రెండు పాయింట్స్ ని జాయిన్ చేస్తాం. ఇది స్మాల్ సైజ్ వాళ్ళకి. ఈ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి మనం ఎంత లోపలికి వెళ్తామంటే 1/4 వెళ్తాము. 1/4 పాయింట్ కి మార్క్ చేసుకొని ఈ రెండింటిని జాయిన్ చేస్తాం. ఇలా జాయిన్ చేశాక ఈ పాయింట్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడ ఏం చేస్తామంటే ఒక 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని అది స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకుంటాం. ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ ని మనం ఇప్పుడు జాయిన్ చేస్తాం. అయ్యాక ఇదంతా సేమ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ పాయింట్ కి జాయిన్ చేస్తాం. ఇది స్మాల్ సైజ్ అవుతుంది. ఇది అప్రాక్సిమేట్లీ ఒక 10 ఇయర్స్ పిల్లలకి అట్లా వరకు ఈ స్మాల్ సైజు సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ పిల్లలకి అన్నప్పుడు ఏంటంటే ఇది మొత్తం అలానే ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అలా కట్ చేసుకొని ఈ కొద్దిగా పార్ట్ వాడుకుంటే 4 ఇయర్స్ పిల్లలకి సరిపోద్ది. 4 to 5 6 ఇయర్స్ వరకు ఈ కొంచెం పార్ట్ సరిపోతుంది. ఇది ప్యాటర్న్. ఇప్పుడు దీన్ని క్లాత్ పైన ఎలా కట్ చేసి చూపిస్తానో
స్టిచ్చింగ్ అంతా చూపిస్తాను. అందుకని నేను ఓన్లీ ఒక్కదాన్ని చూపిస్తాను. మీడియం సైజ్ మాస్క్ ని చూపిస్తాను. కట్ చేసి ఈ ప్యాటర్న్ కట్ చేసి అలాగే నేను ఫ్యాబ్రిక్ మీద ఇది ఆన్ ఫోల్డ్ లో పెట్టి ఎలా చేస్తామో మొత్తం చూపిస్తాను. మీడియం సైజ్ది ఒకటి కట్ చేసి పెట్టాను. ఫ్యాబ్రిక్ మీద ఎలా పెట్టాలంటే, సో నేను ఫ్యాబ్రిక్ ని ఇలా ఫోల్డ్ చేశాను. కట్ చేసిన ప్యాటర్న్ ఉంది కదా, ఇది ఆన్ ఫోల్డ్. ఆన్ ఫోల్డ్ ఉన్నది ఈ ఫోల్డ్ మీదకి వచ్చేట్లు పెడతాను. ఇలా పెట్టుకొని దీనికి మొత్తం ఇలాగే మార్క్ చేసుకొని కట్ చేసుకుంటాను. ఇలా ఇంకో ఫ్యాబ్రిక్ కట్ చేసి పెట్టుకుంటాం. ఇలా 2 ఫ్యాబ్రిక్స్ కట్ చేసుకున్నాక ఇది ఆన్ ఫోల్డ్ పెట్టాం కదా, తర్వాత ఈ లైన్ లో ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ వరకు స్టిచ్ వేసుకుంటాం. ఇలా 2 ఫ్యాబ్రిక్స్ కి రాంగ్ సైడ్ స్టిచ్ వేసుకుంటాం. స్టిచ్ వేసుకొని ఓపెన్ చేసినప్పుడు ఇది ఇట్లా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఇంకొక ఫ్యాబ్రిక్ రెండింటిని ఇలాగే స్టిచ్ చేసేసుకున్నాక, ఇలా రెండింటికి స్టిచ్ చేసుకున్నాక ఏం చేస్తామంటే మనము వీటిని ఓపెన్ చేసి ఇలా మన నెయిల్ తోటి ఇలా పెట్టేసుకుంటాం. ఫ్లాట్ చేసుకుంటాం సీమ్స్. ఫ్లాట్ చేసుకున్నాక టర్న్ చేసేస్తాం. ఇది రైట్ సైడ్. ఇప్పుడు రైట్ సైడ్ సేమ్ చేస్తాము. ఈ రెండు కలిసి ఒక మాస్క్. దీనికి ఏం చేస్తా అంటే నేను ఒక 4 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకొని రైట్ సైడ్ స్టిచ్ చేస్తాను. ఇదిగోండి 4 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకొని ఇటు సైడ్ 1/4 ఇంచ్ సీమ్ వదిలాను కదా, అక్కడ పెట్టేసి స్టిచ్ చేసి మళ్ళీ ఇక్కడ 1/4 ఇంచ్ సీమ్స్ తో కుట్టేస్తాను రెండు వైపులా. ఇవి రైట్ సైడ్ పెట్టి స్టిచ్ చేసుకుంటాము. ఒక ఫ్యాబ్రిక్ కి ఎలాస్టిక్ కుట్టాక సెకండ్ ఫ్యాబ్రిక్ ని ఏం చేస్తాము, ఇది రైట్ ఆన్ రైట్ పెట్టి రెండు రైట్ సైడ్ లో ఒకే సైడ్ కి వచ్చేలాగా ఈ సీమ్స్ స్టార్టింగ్ పాయింట్స్ ఇట్లా వచ్చేలాగా పెట్టుకొని ఏం చేస్తామంటే ఈ ఎడ్జ్ నుండి స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ మొత్తం కంటిన్యూ చేస్తాం. మొత్తం కంటిన్యూ చేసి ఇక్కడి వరకు వచ్చాక లాక్ స్టిచ్ చేస్తాం. లాక్ స్టిచ్ చేసి మళ్ళీ కొద్ది దూరం గ్యాప్ వదిలేస్తాం. స్టిచ్ చేయకుండా గ్యాప్ వదిలేసి మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేసి కనెక్ట్ చేసేస్తాం. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఎలాస్టిక్స్ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. లోపల ఉంటాయి. ఇట్లా బయటకు తీసి కుట్టకూడదు, లోపలికి పెట్టేసి కుట్టాలి. ఇలా మొత్తం స్టిచ్ చేశాక ఇక్కడ ఇంత గ్యాప్ పెట్టేసుకుంటాము. ఆ గ్యాప్ లో నుంచి ఏం చేస్తాము, దీనికంటే ముందు ఈ కార్నర్స్ కట్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం నేను బయటికి పుల్ చేసేస్తాను. పుల్ చేశాక ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఈ ఓపెనింగ్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ 1/4 ఇంచ్ డిస్టెన్స్ లో ఈ కార్నర్ నుంచి స్టార్ట్ చేసి ఈ ఫోల్డ్ అలాగే పెట్టేసి కంటిన్యూ చేసేస్తాం స్టిచ్. ఇప్పుడు పైన 1/4 ఇంచ్ స్టిచ్ వేసాక మాస్క్ ఇలా వస్తుంది. ఇది మీరు ఎటు సైడ్ నుంచైనా వేసుకోవచ్చు, బట్ ఇది పైకి రావాలి. ఏదైతే ఇక్కడ జాయింట్ పార్ట్ ఉందో ఇది కిందకి రావాలి.